K+ News Network. కడప కార్పొరేషన్ ఆఫీస్లో జనరల్ బాడీ మీటింగ్. మొదటిసారి ఎమ్మెల్యేగా నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డిని పార్టీలకు అతీతంగా ఘనంగా సత్కరించిన మహిళా కార్పొరేటర్లు. కార్పొరేషన్లో జనరల్ బాడీ మీటింగ్కు పాల్గొన్న కడప ఎమ్మెల్యే శ్రీ మాధవిరెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్యకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, కడప కార్పొరేషన్ కమిషనర్ ప్రవీణ్, గౌరవ కార్పొరేటర్ సభ్యులు కలిసి పలు తీర్మానాలు, కడప నగర అభివృద్ధి సమస్యలపైన చర్చించడం జరిగింది. జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. దీంట్లో చాలా విషయాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి. వాటన్నిటి మీద సభ్యులు కూడా చాలా ఉత్సాహంగా ఉత్తేజంగా దాని మీద మాట్లాడడం కూడా జరిగింది. డెఫినెట్గా దాంతోపాటు కడప నియోజకవర్గంలో ఇంకా ఏ పనులు చేయాలా, ఏమేమి ఇంకా మనకు అవసరం ఉన్నాయని దాని మీద కూడా చర్చలకు రావడం జరిగింది. అలాగనే పబ్లిక్ డిమాండ్స్ కూడా వాళ్ళు కొందరు కార్పొరేటర్స్ కమిషనర్ గారి దృష్టికి, అధ్యక్షుల వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. డెఫినెట్గా తెలుగుదేశం ప్రభుత్వము ఇక్కడ యాజ్ అన్ ఎమ్మెల్యేగా డెఫినెట్గా అభివృద్ధికి ఒక ఆకాంక్షిస్తూ దానికి సపోర్టివ్గా మేము ఉండబోతున్నాము. అలాగనే ఈ అభివృద్ధిలో భాగంగా అవినీతిని తీసుకొచ్చి ఆ ప్రకారంగా పోవడాన్ని కంప్లీట్గా వ్యతిరేకిస్తాము. దానికి సంబంధించిన విధంగా ఏ విధమైన సపోర్టు ఉండదు. డెఫినెట్గా ప్రతి ఒక్క ఇష్యూ మీద ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. అలాగనే ఈ కార్పొరేషన్లో ఈ 5 సంవత్సరాలలో జరిగిన కబ్జాలు కానీ, అవినీతి కార్యక్రమాలు కానీ మీ అందరికీ తెలుసు. మీడియా ద్వారా మీరే పత్రికల్లో తీసుకొస్తున్నారు. చాలా జెడ్పీ ఆస్తులు కానీ, పోలీసులకు సంబంధించిన ఆస్తులు కానీ వాటిని కబ్జా చేయడం జరిగింది, అన్యాక్రాంతం అయిపోవడం జరిగింది. అలాగనే మీకు తెలుసు చాలా మంది రోడ్లని, ఫుట్పాత్లని, పేమెంట్లని ఆక్రమించేసుకుని వాళ్ళకు పర్మనెంట్ బిల్డింగ్లు కట్టుకోవడం ఈ 5 సంవత్సరాలు జరిగింది. వీటన్నిటి మీద కూడా క్లియర్గా ముందుకు పోవడం జరుగుతుంది. అభివృద్ధి కాంక్షతో ముందుకు పోయి పనిచేయడం జరుగుతుంది. ఈ 5 సంవత్సరాల్లో కమిషనర్ వాళ్ళ సపోర్ట్ తీసుకొనేసి, అలాగనే ఇప్పుడున్న ఆల్రెడీ ఉన్న కార్పొరేటర్ సహకారం తీసుకొని డెఫినెట్గా కడప అభివృద్ధి కొరకు, కడప కార్పొరేషన్ అభివృద్ధి కొరకు డెఫినెట్గా పనిచేస్తాము. ప్రజల నుంచి ఏ సమస్యలు వచ్చినా కానీ సంబంధిత అధికారులతో మాట్లాడి వాళ్ళ సమస్యలు తీర్చే విధంగా ప్రతి ఒక్కరి చర్చలు చేసుకొని ఏది ద బెస్ట్ అనేది విధంగా ముందుకు పోయి పనిచేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. మేడం, నియోజకవర్గంలో జనవరి నుంచి మీరే చెప్పారు ఇందాక, జనవరి నుంచి డ్రైనేజ్ వ్యవస్థ పనులు మొదలు పెట్టారు. అయితే కొంత తీయట్లేదు, అవి అలానే వదిలేస్తున్నారు. వర్క్ అయిపోయినాక అది కూడా కమిషనర్ గారు కూడా పక్కనే ఉన్నారు. నేను ఈ విషయం తీసుకుపోవాలనుకుంటున్నాను. ఇంతలో మీరు వచ్చినారు. డెఫినెట్గా వర్క్ ఫినిష్ అయిపోయిన చోట డెబ్రీస్ ఎత్తి ఆ యొక్క క్లీనింగ్ ప్రోగ్రామ్ చేసేసి ప్రజలకు అనుకూలంగా తీసుకురావడం కూడా చాలా ఇంపార్టెంట్. దానికి కూడా డెఫినెట్గా పనిచేస్తారు. జరిగింది శానిటేషన్ వాళ్ళతో అడిగినా ఎన్ని రోజులకు ఒకసారి మీరు ఈ ఫాగింగ్ చేస్తున్నారని అడగడం కూడా జరిగింది. డెఫినెట్గా మళ్ళీ ఇంకా రివ్యూ పెట్టుకొని కొంచెం శానిటేషన్ వాళ్ళకి సంబంధించిన అధికారులు కొంచెం నిరాసక్తగా ఉన్నారు. ఇంతవరకు నేను దాదాపు ఎలక్షన్ క్యాంపెయినింగ్లో దాదాపు గడ్డి బజార్లో నేను ఒక చోటకు రాత్రి 10:30 తింటే ఒక దాదాపు 4 అడుగులు ఎత్తున ఒక కార్నర్లో చెత్త వేసి పెట్టింటే దాని మీద నేను ఒక చిన్న వీడియో కూడా రిలీజ్ చేసి ఎప్పుడు క్లీన్ చేస్తారని చెప్పడం జరిగింది. నిన్న ఒక 4 days బ్యాక్ మళ్ళీ నేను అది నడివిడి గంగమ్మ తల్లి దగ్గర పోతూ అదే కాలనీలో ముందుకు పోవడం చెప్పి నిన్న కూడా అదే పరిస్థితి ఉంది. ఆగి మళ్ళా చూసి రావడం జరిగింది. డెఫినెట్గా నేను ఈ దగ్గరలోనే శానిటేషన్ సంబంధించిన అధికారులతో మాట్లాడి ప్రతి ఒక్క కార్నర్లో ఒక మట్టి దిబ్బలాగా చెత్త దిబ్బలు తయారు చేసి పెట్టారు. మొన్న నకాష్లో పోయినప్పుడు కూడా ఇమ్మీడియట్గా నేను అక్కడ ఉన్న సచివాలయ సిబ్బందితో మాట్లాడడం జరిగింది. వాళ్ళు చెప్తారు 3 గంటలకు వచ్చి తీస్తారు, 4 గంటలకు వచ్చి తీస్తారని చెప్పి ప్రజలు తిరుగుతున్న టైంలో తీస్తున్నామని చెప్తున్నారు. మళ్ళీ మరుసటి రోజు పోతే అదే టిప్పు అలానే ఉంది. డెఫినెట్గా వాళ్ళతో రివ్యూ మీటింగ్ పెట్టుకోను, వాళ్ళని అలర్ట్ చేసి వాళ్ళతో పనిచేసే విధంగా ముందుకు పోవడం జరుగుతుంది.